సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం షిర్కు ఎంత భయంకరమైనదో గ్రహించండి. సోదరులారా, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్ గ్రంథంలో ఒక పాపం గురించి చెబుతూ, ఈ పాపానికి నా దగ్గర క్షమాపణే లేదు అని బల్ల గుద్ది చెప్పాడు. ఆ విషయం ఏమిటి? షిర్క్. ఇన్నల్లాహ లా యగ్ఫిర్ లా యగ్ఫిర్ లా యగ్ఫిర్. నా దగ్గర దీనికి నిశ్చయంగా క్షమాపణే లేదు. అయ్యుష్రిక బిహి, ఎవరైతే షిర్కు చేస్తారో అలాంటి వారికి నా దగ్గర క్షమాపణే లేదు. హత్యలు చేసిన వాణ్ణి అల్లా మన్నించాడు, వ్యభిచారం చేసిన వాణ్ణి అల్లా మన్నించాడు, దొంగతనం చేసిన వాణ్ణి అల్లా మన్నించాడు. అల్లాతో పాటు మరొక దేవుడు ఉన్నాడు అనే మాటలు అల్లా సహించాడు. లేదు, అల్లాతో పాటు ఇతర దేవుళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడము, లేదా అల్లాను విడిచిపెట్టి ఇతరులను ఆరాధించడము, ఇదంతా బహుదైవారాధన అనబడుతోంది. షిర్క్ అంటే మనల్ని పుట్టించిన సృష్టికర్తను, దేవుణ్ణి, విశ్వ సామ్రాజ్యాధినేతను వదిలిపెట్టి మన చేతులతో మనం తయారు చేసుకున్న వాటిని మొక్కటము ఘోరమైనటువంటి పాపం. మన స్వహస్తాలతో మనం తయారు చేసి రంగులేసి నిలబెట్టుకున్న వాటిని ఆరాధించడము మహాఘోరమైనటువంటి పాతకం. క్షమాపణే లేదు దానికి అల్లాహ్ వద్ద. కావున షిర్క్ అనేది ఎంత భయంకరమైనదంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే నిసా 116వ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అయ్యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. నా వద్ద షిర్కుకు క్షమాపణే లేదు. ఎవరైతే అల్లాహ్తో సాటి కల్పించాడో అలాంటి వాడు ఫఖద్ దల్ల దలాలం బঈదా, అలాంటి వ్యక్తి అపమార్గంలో పడిపోయి చాలా దూరం వెళ్ళిపోయాడు అని అల్లాహ్ అంటున్నాడు. తర్వాత ఎవరైతే షిర్కు బహుదైవారాధనకు పాల్పడ్డాడో అలాంటి వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వర్గాన్ని హరాం చేశాడు. సూరే మాయిదా 72వ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు, ఇన్నహు మయ్యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నా. ఎవరైతే అల్లాహ్తో పాటు సాటి కల్పించారో, షిర్కు చేశారో అలాంటి వారి కొరకు స్వర్గాన్ని మేము హర్రమల్లాహు అలైహిల్ జన్నా, స్వర్గాన్ని మేము హరాం చేశాము, అలాంటి వారి కొరకు స్వర్గాన్ని మేము నిషేధించాము. వమఅవాహున్నార్, అలాంటి వారు నరకానికి వెళ్ళిపోతారు. వమాలిద్దాలిమీన మిన్ అన్సార్, అలాంటి దుర్మార్గులను కాపాడేవాడు, ఆదుకునేవాడు, రక్షించేవాడు ఎవ్వడు లేడని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. ఎవరైతే అల్లాహ్తో సాటి కల్పిస్తారో అలాంటి వారి యొక్క కర్మలన్నీ నాశనం అయిపోతాయి. ఒక వ్యక్తి 90 సంవత్సరాలు 5 పూటల నమాజు చేశాడు, అల్లాహ్కు మాత్రమే చేశాడు, రంజాన్ రోజాలు పాటించాడు, 10 లక్షలు ఖర్చు పెట్టి హజ్జు చేసి వచ్చాడు, ఉమ్రాలు చేశాడు, 20-30 వేలు డబ్బు ఖర్చు పెట్టి బక్రీద్కు కుర్బానీలు ఇచ్చాడు, ఖురాన్ చదివాడు. కానీ చచ్చిపోయే ముందర కాడ ఒక దర్గాకి వెళ్ళిపోయి, స్వామి నువ్వే నా దేవుడు అంటే గనక 90 సంవత్సరాలు అతను చేసిన ఆరాధన అంతా కూడా
బూడిదలో పోసిన పన్నీరు లాంటిది సోదరులారా, ఎందుకు పనికిరాదు అది. కావున ఏ వ్యక్తి అయితే ఒక్కసారి అతను అల్లాహ్ను విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించినా కూడా అతని సమస్త కర్మలన్నీ, చేసుకున్న పుణ్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, ఒక్క పుణ్యం కూడా మిగలదు. తర్వాత అతనికి క్షమాభిక్ష లేదు, అల్లాహ్ అతన్ని క్షమించాడు. తర్వాత అతను శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతాడు. చూసారా, షిర్కు ఎంత భయంకరమైనదో చూడండి. కర్మలు నాశనం అయిపోతాయి, క్షమాపణ లేదు, మరియు శాశ్వత నరకాగ్ని. అంతటి భయంకరమైనది షిర్కు అంటే సోదరులారా, షిర్కు ఎంత భయంకరమైనదంటే సోదరులారా, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్ గ్రంథంలో ప్రవక్తల కుటుంబీకుల గాథలు కూడా తీసుకొని వచ్చాడు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, సూరా హూద్ 11వ సూర 45వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, నూహ్ అలైహిస్సలాంకి తన కుమారుడికి మధ్య జరిగిన మాటల గురించి అల్లాహ్ అక్కడ చెబుతున్నాడు. ఎప్పుడైతే జలప్రళయం సంభవించిందో, ఎప్పుడైతే తన కుమారుడు అవిశ్వాసులతో పాటు వెళుతున్నాడో, ఎప్పుడైతే కొండ ఎక్కుతున్నాడో, నాయనా నువ్వు మాతో పాటు వచ్చి పడవ ఎక్కు, ఈ రోజు నిన్ను అల్లాహ్ శిక్ష నుండి ఎవరు కాపాడలేరు అని తన కుమారుడితో మాట్లాడుతూ ఉండగానే శిక్ష వచ్చేసింది. నూహ్ అలైహిస్సలాం వారు అల్లాహ్తో అన్నారు, వనాదా నూహు రబ్బహు ఫకాల రబ్బి ఇన్నబ్ని మిన్హు అహ్లీ, ఓ నా ప్రభు, నా కుమారుడు కూడా నా కుటుంబీకుడే కదా, వాడిని కాపాడు అల్లాహ్ అని చెప్పేసి వేడుకున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నూహ్, వాడు నీ కొడుకు ఎంత, నీ కుటుంబీకుడు ఎంత మాత్రము కాడు, హద్దులు మీరిపోయిన వారిలో చేరిపోయాడు, వాడి చేష్టలు నీకు తెలియవు, వాడి గురించి నన్ను అడిగి నువ్వు మూర్ఖులలో చేరవద్దనన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అడుగుతుంది ఎవరు? మీలాంటి నాలాంటి సాధారణమైన మనిషి? ప్రవక్త. ఏ ప్రవక్త? ఉలుల్ అజ్మ్, వజ్ర సంకల్పం కలిగినటువంటి మహా గొప్ప ప్రవక్తలలో ఒక ప్రవక్త. 950 సంవత్సరాలు అల్లాహ్ మార్గంలో దావా పని చేసిన ఒక ప్రవక్త తన కొడుకును కాపాడమని దువా చేస్తే ఆ దువా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కబూల్ చేయలేదు. అంతటి ఘోరమైనది షిర్కు సోదరులారా. అలాగే బుఖారీ అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఖయామత్ రోజున ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క తండ్రి హాజరు ఏ స్థితిలో కలుస్తాడంటే, ముఖమంతా దుమ్ము ధూళి కొట్టుకుపోయినటువంటి పరిస్థితిలో, కడు దీనమైనటువంటి పరిస్థితిలో ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గరికి వస్తాడు. నానా ఇబ్రాహీం, ఇప్పుడు నువ్వు ఏది చెబితే అది వింటాను, నన్ను కాపాడు అల్లాహ్ శిక్ష నుండి అని అంటాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అంటారు, నాన్న మీకు నేను చెప్పలేదా, శైతాన్ని దాస్యాన్ని విడిచిపెట్టండి, ఆ శైతాన్ను అనుసరించకండి అని నేను మీకు ముందే హెచ్చరించానా లేదా? అయినా నా మాట వినలేదు. ఎప్పుడైతే నా మాట వింటే లాభదాయకమో అప్పుడు వినలేదు, ఎప్పుడైతే నా మాట వింటే లాభదాయకం కాదో అప్పుడు నా మాట వింటున్నావు. ఈ రోజు మన సిఫారసు అల్లాహ్ దగ్గర అంగీకరించబడదు. అయినా కూడా తన తండ్రి యొక్క బాధ చూడలేక ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అంటారు, అల్లాహ్, నా తండ్రి ఈ రోజు నరకానికి పోతున్నాడు, ఇంతకంటే అవమానం ఇంకేముంటుంది అల్లాహ్ అని చెప్పేసి అంటే, ఇబ్రాహీం, నా వాగ్దానం అవిశ్వాసుల విషయంలో వర్తించదు, నీ తండ్రి గురించి నన్ను అడగద్దు, నీ పాదాల వద్ద ఏముందో చూడు అని చెప్పగానే ఒక మురికిలో ఒక పురుగు లాంటి వస్తువు పాకులాడుతూ ఉంటుంది. దైవ దూతలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చూస్తూ ఉండగానే దాన్ని తీసి విసిరేసి నరకంలో విసిరిపడేస్తారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఏ ప్రవక్త అండి? ఆయన గొప్ప ప్రవక్త, ప్రవక్తల పితామహుడు, ప్రవక్తలకే తండ్రి. ఆయన సిఫారసు కూడా చెల్లలేదు చూడండి. అంతేనా? ఇంకా రండి సోదరులారా, ముస్లిం 203వ హదీసు, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చాడు. వచ్చి, అల్లాహ్ యొక్క ప్రవక్త, నా తల్లిదండ్రులు ఇస్లాంకు పూర్వమే చనిపోయారు,
మరి నా తండ్రి ఎక్కడున్నాడు, స్వర్గంలో ఉన్నాడా నరకంలో ఉన్నాడా అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ తండ్రి నరకంలో ఉన్నాడు అని అన్నారు. బాధపడుకుంటా వెళ్తా ఉంటే పిలిచారు, అయ్యా ఇలా రా అన్నారు. చెప్పండి ప్రవక్త అన్నారు. నీ తండ్రి నా తండ్రి ఇద్దరు నరకంలోనే ఉన్నారని చెప్పారు. ఎవరు? నీ తండ్రి నా తండ్రి ఇద్దరు నరకంలోనే ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లోకానికి కారుణ్య మూర్తిగా వచ్చినటువంటి ప్రవక్త, ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా నరకంలో ఉన్నారు. కారణం షిర్కు చేసినందుకు. వాళ్ళే ఏ ధర్మం మీద ఉండాలి? వాళ్ళు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఇచ్చిపోయిన ధర్మం మీద ఉండాలి. వాళ్ళు ఎవరు? ప్రవక్త మూసా అలైహిస్సలాం తల్లిదండ్రులు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు చూపించిపోయిన బాట మీద నడవాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? షిర్కుకు పాల్పడ్డారు. అందుకారణం చేత నరకంలో ఉన్నారు అని మూసా అలైహిస్సలాం వారు చెప్పారు. అంతేనా? అబూ తాలిబ్ ఇస్లాం ధర్మానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అడుగడుగున సహాయం చేసినటువంటి వ్యక్తి అబూ తాలిబ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటికి రెప్పలా కాపాడుకున్నారు ప్రవక్తని అబూ తాలిబ్. అంతలా ప్రవక్త మూసా అలైహి వసల్లం వారిని ప్రేమించి అండగా నిలబడిన ఆ అబూ తాలిబ్ లా ఇలాహా ఇల్లల్లాహ్ పలకుండా షిర్కు పైనే కన్ను మూసిన కారణం చేత నరకంలో బూట్లు తొడిగించబడ్డాయి. అది అత్యంత అల్పమైనటువంటి శిక్ష. ఆ నరకం అగ్గి బూట్లు తొడిగిన కారణంగా తలలోని మెదడు కుత కుత ఉడికిపోతా ఉంది మా బాబాయికి అని చెప్పారు మూసా అలైహి వసల్లం వారు. అంటే షిర్కు చేసిన కారణంగా ప్రవక్తల కొడుకులు నరకం నుండి రక్షించబడలేకపోయారు. ప్రవక్తల తండ్రులు నరకం నుండి రక్షింపబడలేకపోయారు. ప్రవక్తల భార్యలు నరకం నుండి రక్షించబడలేకపోయారు. కేవలం షిర్క్. అంతటి భయంకరమైనది షిర్క్ అంటే సోదరులారా. బహుదైవారాధన అంటే అంతటి భయంకరమైనది. కావున సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మం మాత లా యుష్రిక్ బిల్లాహి షైఅన్ దఖలల్ జన్న. ఏ వ్యక్తి అయితే షిర్కు చేయకుండా చనిపోతాడో ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరి ఏ వ్యక్తి అయితే మం మాత యుష్రిక్ బిల్లాహి షైఅన్ దఖలన్నార్, ఏ వ్యక్తి అయితే షిర్కు చేస్తూ మరణిస్తాడో ఆ వ్యక్తి శాశ్వతమైన నరకానికి వెళ్ళిపోతాడు అని చెప్పారు మూసా అలైహి వసల్లం వారు. సోదరులారా, ఇంకా చూడండి, అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా అల్-అనామ్ 82వ వాక్యం నుండి 88వ వాక్యం వరకు ఒక విషయం చెప్పాడు. ఆ విషయం ఏంటంటే అల్లాహ్ తఆలా అంటున్నాడు, అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మిన్ ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. ఎవరి విశ్వాసంలో అయితే షిర్కు కలవలేదో, తమ విశ్వాసాన్ని కలగా పొలగం కాకుండా భద్రంగా కాపాడుకున్నారు, అలాంటి వారికే శాంతి ఉంది, అలాంటి వారే సురక్షితంగా ఉన్నవారు, అలాంటి వారే సాఫల్యం పొందినవారు అని అల్లాహ్ అన్నాడు. ఎవరి విశ్వాసంలో అయితే షిర్కు కలవలేదో, ఎవరి విశ్వాసంలో అయితే షిర్కు అనే మాలిన్యం కలవలేదో, భద్రంగా సురక్షితంగా కాపాడుకున్నారు, అలాంటి వారే సాఫల్యం పొందేవారని అల్లాహ్ అన్నాడు. ఈ వాక్యం తర్వాత 18 మంది ప్రవక్తల పేర్లు చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. 18 మంది ప్రవక్తల పేర్లు చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. 18 మంది ప్రవక్తల పేర్లు చెప్పిన తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు తెలుసా? వలవ్ అష్రకు లహబిత అన్హుం మా కాను యఅమలూన్. ఒకవేళ ఈ ప్రవక్తలు షిర్కు చేసినా వారి కర్మలు కూడా వృధా అయిపోతాయి అంటున్నాడు అల్లాహ్ తఆలా. ఎవరిని తీసుకున్నాడు? ఉదాహరణగా ప్రవక్తలను తీసుకున్నాడు. ప్రవక్తలు షిర్కు చేసినా కూడా వారి కర్మలు కూడా వృధా అయిపోతాయి అంటున్నాడు. అంతటి భయంకరమైనది సోదరులారా షిర్కు. అసలు ఇస్లాం ధర్మము అవతరించిందే షిర్కును నిర్మూలించి తౌహీదును స్థాపించడానికి, అన్య దేవతారాధనను రూపుమాపి ఏకదైవారాధన స్థాపించడానికి ఇస్లాం ధర్మం వచ్చింది. ఖురాన్ వచ్చింది అందుకే. 1,24,000 మంది ప్రవక్తలు వచ్చింది కూడా అందుకే. ఈ ఉద్దేశాన్ని తెలుసుకొని ముస్లింలు షిర్కు చేస్తున్నారు. ఏ ముస్లిం అయితే ఖురాన్ యొక్క రాక ఉద్దేశాన్ని కనుక్కుంటాడో ఆ వ్యక్తి షిర్కు జోలికి వెళ్ళడు.
ఏ వ్యక్తి అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని తెలుసుకుంటాడో ఆ వ్యక్తి షిర్కు జోలికి వెళ్ళడం. ఖురాన్ రాక ఉద్దేశం ఏంటి, మూసలసలం రాక ఉద్దేశం ఏంటో తెలియనటువంటి ముస్లిములే షిర్కుకు ఒడిగడుతూ ఉంటారు. సోదరులారా, కావున షిర్కు పాల్పడితే సమస్త కర్మలు నాశనం అయిపోతాయి. ఎవరైతే తౌహీద్ మీద ఉంటారో అలాంటి వారికి ఇస్లాం ధర్మం శుభవార్తనిచ్చింది. అల్హమ్దులిల్లా. జామియా తిర్మిజీ 2495వ హదీసులో అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, ఓ ఆదం కుమారా, నీ పాపాలు భూమి నిండా ఉన్నా నాకేమీ పర్వాలేదు, భూమి నిండా కరుణతో వచ్చి నీ ముందు వాలిపోతాను. అయితే నువ్వు ఎలాంటి షిర్కు చేయని స్థితిలో నన్ను కలవాలి, ఎలాంటి షిర్కు చెయ్యని స్థితిలో నన్ను కలవాలి. తౌహీద్ మీద, ఏక దైవారాధన మీద ఎవరైతే షిర్కు చేయలేదో అలాంటి ముస్లింకు శుభవార్త ఏమిటో తెలుసా సోదరులారా? డైరెక్ట్ జన్నత్. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, యదుఖులుల్ జన్నతి మిన్ ఉమ్మతి 70,000 బిగైరి హిసాబ్. నా ఉమ్మతులో 70,000 మంది ముస్లిములు ఎలాంటి కర్మల విచారణ లేకుండా నేరుగా స్వర్గంలోకి వెళ్ళిపోతారు. డైరెక్ట్ జన్నతు వాళ్ళకి. ఎవరు వాళ్ళు? హుముల్లదీన లా యస్తరుకున్ వలా యతతయ్యరున్ వఅలా రబ్బిహిం యతవక్కలున్. ఎవరైతే జ్యోతిష్యము, హస్త సాముద్రికములు, వాస్తులు, శకునాలు, మూఢనమ్మకాలు నమ్మరు, వఅలా రబ్బిహిం యతవక్కలున్, వారి నమ్మకం ఎప్పుడు అల్లా మీదే ఉంటుందో అలాంటి నికాసైనటువంటి ముస్లిములు 70,000 మంది వాళ్ళు డైరెక్ట్ స్వర్గంలోకి వెళ్ళిపోతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. తౌహీద్ మీద ఉన్న వాళ్ళకి అంతటి ఘనత ఉంది. అల్హమ్దులిల్లా. ఒక దాసుడు కయామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు తఆలా దర్బారులో వస్తాడు. 99 రిజిస్ట్రార్లు మొత్తం తెరవబడతాయి. అన్ని పాపాలే, ఎన్ని చూసినా, ఏ పుస్తకం తెరిచిన అన్ని పాపాలే, ఏముండవు. అల్లాహ్ సుబ్హానహు తఆలా పిలుస్తాడు, ఆదం కుమారా, ఇవి నువ్వు చేసిన పాపాలేనా, లేకపోతే మా దైవదూతలు ఏమైనా కావాలని రాశారా? లేదల్లా, ఇవన్నీ నేను చేసినవే. మొత్తం పాపాలే, ఎటు చూసినా పాపాలే, పుణ్యాలు ఏమి లేవు. ఇక ఈ రోజు నేను అల్లాహ్ దగ్గర శిక్షించబడటం ఖాయం అనుకొని కుమిలిపోతూ ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటాడు, ఆదం కుమారా, నీవు చేసిన సత్కార్యం ఒకటి ఉంది. అదేమిటంటే లా ఇలాహా ఇల్లల్లా. ఒక చిన్న పత్రంలో ఉంటుంది లా ఇలాహా ఇల్లల్లా అనేది. అతను అనుకుంటాడు 99 రిజిస్టర్లు పాపాలు ఉంటే ఒక చిన్న కరపత్రం ఇది ఏం పని చేస్తుంది అనుకుంటాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎప్పుడైతే లా ఇలాహా ఇల్లల్లా అనే కరపత్రాన్ని మీజాన్లో వేస్తాడో 99 రిజిస్టర్ల పాపాలు మొత్తం తేలికైపోతాయి. సోదరులారా, అంతటి ఘనత కలిగినది లా ఇలాహా ఇల్లల్లా అంటే. అయితే అల్లాహ్ తఆలా అంటాడు, ఆ దాసుడు అంటాడు, అల్లా, నేను ఇన్ని పాపాలు చేసినప్పటికీ నన్ను ఎందుకు స్వర్గానికి పంపుతున్నావల్లా? ఓ నా దాసుడా, నువ్వు ఇన్ని పాపాలు చేసినప్పటికీ ఏనాడు నువ్వు షిర్కు చేయలేదు, ఏ రోజు నాతో సాటి కల్పించలేదు, వేరే దేవుణ్ణి ఎవరిని నువ్వు ఆరాధించలేదు, నన్ను మాత్రమే ఆరాధించావు, నువ్వు షిర్కు చేయలేదు. అందుకే నీ సమస్త పాపాలన్నీ కూడా నేను క్షమిస్తున్నాను, వెళ్ళిపో స్వర్గానికి అంటాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. అంతటి ఘనత కలిగినది తౌహీద్ అంటే సోదరులారా. కావున షిర్కుకు దూరంగా ఉండాలి, తౌహీద్ పై స్థిరంగా ఉండాలి సోదరులారా. ఇంత భయానకమైనటువంటి షిర్కు ఇన్ని రకరకాల శిక్షలకు కారణమవుతుందంటే సోదరులారా, ఈరోజు మనము దావా పని మీద ఏ పల్లికి వెళ్ళినా, ఏ ఇంటిని చూసినా, ఏ గుమ్మానికి చూసినా ఎర్రగుడ్డలో టెంకాయ, పచ్చగుడ్డలో టెంకాయ, నిమ్మకాయలు, మిరపకాయలు, వెంట్రుకల దారాలు, గవ్వలు, ఏవేవో వేలాడు గట్టి ఉంటారు ఇంటికి మొత్తం. అంతేనా? ఇంకా ఒంటికి తాయెత్తులు, మెడలో తాయెత్తులు, చేతులకు దారాలు, వెంట్రుకల దారాలు, దిష్టి చుక్కలు, ఏవేవో మొత్తం. ఇదంతా ఎవరి పద్ధతి? ముస్లిమేతరుల యొక్క పద్ధతి. ఇది ఇస్లాం పద్ధతి కాదు. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బజార్లో ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం.
ప్రవక్త గారు అబ్బాయిని ఆపారు. అబ్బాయి ఇదేమిటని అడిగారు. ఇత్తడి కడియం ఎందుకు వేసుకున్నామన్నారు. నాకు ఆరోగ్యం బాగలేదు ప్రవక్త అన్నారు. ఈ ఇత్తడి కడియం ధరించడం ద్వారా నీకే లాభము లేదు, పైగా ఇది నీ ఒంటి మీద ఉన్న స్థితిలో గనక నీకు మరణం వస్తే నీవు ఎన్నటికీ సాఫల్యం పొందలేవు. హుజైఫా రదియల్లాహు అన్హు వారు ఒక వ్యక్తి చేతిలో నల్ల దారాన్ని చూశారు, చెయ్యి పట్టుకున్నారు. ఇదేమిటని అడిగారు. నాకు ఆరోగ్యం బాగలేదు అందుకేసుకున్నానన్నారు. ఆయన హుజైఫా రదియల్లాహు అన్హు వారు ఖురాన్ లో సూరా యూసుఫ్ 106 చదివారు. వమా యుమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. వారు ఒకవైపు అల్లాహ్ను కూడా నమ్ముతున్నారు, మరోవైపు షిర్కు కూడా చేస్తున్నారు. అలాంటి వారు ముష్రిక్కులు. ఈ ఆయత్ చదివి ఆ దారాన్ని తెంచి అవతల పడేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జబ్బులు రాలేదా? సహాబీలకు జబ్బులు రాలేదా? ఏనాడైనా వాళ్ళు దారాలు కట్టుకున్నారా? ఏనాడైనా వాళ్ళు టెంకాయలు కట్టుకున్నారా? నిమ్మకాయలు కట్టుకున్నారా? మంత్రాలు తంత్రాలు కట్టుకున్నారా? ఈ రోజు ఎవరికైనా ముస్లిం ఇంట్లో పిల్లోడికి జ్వరం రాకూడదు, సాయంత్రం కల్లా చూడండి గుమ్మానికి మొత్తము రాగి ఇత్తడి రేకులు, అంతరాలేమి, దారాలేమి, నిమ్మకాయలేమి, టెంకాయలేమి మొత్తం కట్టేసి ఉంటాడంతా. మా ఇంట్లోకి అల్లా కారుణ్యం వద్దు అని బోర్డు పెట్టేసి ఉంటాడు. శైతాను కావాలి మాకని చెప్పేసి. సోదరులారా, ఇస్లాం ధర్మం ప్రతి దాన్ని పోసగుచ్చినట్టు చెప్పింది, అయినప్పటికీ కూడా ఇంకా షిర్కులోని తేలియాడుతున్నారు. కావున సోదరులారా, దారాలు, తాయెత్తులు, మంత్రాలు, నిమ్మకాయలు, టెంకాయలు వీటిని నమ్మడము షిర్కు. వీటిని విడిచిపెట్టాలి సోదరులారా. సోదరులారా, ఈరోజు మరి ఖురాన్ హదీసులలో షిర్కు ఇంత భయంకరంగా ఉంటే మరెందుకు వీళ్ళు షిర్కు చేస్తున్నారు? ముస్లిములు ఎందుకు చేస్తున్నారంటే, దర్గాలలో ఉన్నారు కదా పీఠాధిపతులు అనబడిన వాళ్ళు, ముజావర్లు అనబడిన వాళ్ళు ఏం చెబుతున్నారంటే, దర్గాలకు వెళ్ళడము షిర్కు కాదు, సమాధులను మొక్కడం షిర్కు కాదు, ఫాతిహాలు చేయడం షిర్కు కాదు, ఉరుసులు గంధాలు నిర్వహించడం షిర్కు కాదు అని చెబుతున్నారు. ముస్లింలు ఏమనుకుంటున్నారు? అమాయకము ముస్లింలు, ఓహో ఇది షిర్కు కాదులే, ముస్లిమేతర మందిరాలకు వెళితే షిర్కు, దర్గాలకు వెళ్ళటం, ఉరుసులు ఫాతిహాలు చేయడం షిర్కు కాదు అనే భ్రమలో ఉన్నారు. సోదరులారా, అమాయకపు ముస్లిములారా, ముమ్మాటికి దర్గాలకు వెళ్ళడం షిర్కే, సమాధులను మొక్కటము షిర్కే, ఫాతిహాలు, ఉరుసులు, గంధాలు నిర్వహించడం షిర్కే, బహుదైవారాధనే, ఇది కూడా అల్లాహ్తో సాటి కల్పించడమే. లేదు కాదు అని చెబుతున్నటువంటి వారి మాటలు నమ్మి మోసపోకండి. ఈ పీఠాధిపతులు, ముజ్జావర్లు చెప్పే మాటలు విని మీ ధర్మాన్ని మీరు పాడు చేసుకోవకండి సోదరులారా. మార్గం తప్పకండి. గుడ్డిగా వాళ్ళని గనక నమ్మినట్లయితే వాళ్ళు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తారు సోదరులారా. ఔలియాలను సాధనగా చేసుకోమని అల్లాహ్ చెప్పాడా? ఔలియాల వసీలాతో మీరు జన్నత్కి వెళ్ళండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడా? ఔలియాల సాధనతో వేడుకోమని అల్లాహ్ చెప్పాడా? లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 18వ సూరా 102వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, అఫహసిబల్లదీన కఫరు యత్తఖిదు ఇబాది మిన్ దూని ఔలియా ఇన్న అతదనా జహన్నమ లిల్ కాఫిరున నుజులా. వారు అల్లాహ్ను విడిచి అల్లాహ్ యొక్క దాసులను తమ కార్య సాధకులుగా చేసుకునే తలంపు కలిగి ఉన్నారా? వారికి ఇలా చెప్పండి, అలాంటి అవిశ్వాసుల కొరకు అల్లాహ్ నరకాగ్నిని సిద్ధం చేసి ఉంచాడు. ఔలియా అనే పదాన్ని అల్లాహ్ ఈ ఆయతులో వాడాడు. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? వారు అల్లాహ్ను అడగకుండా అల్లాహ్ దాసులను అడుగుతున్నారా? అలాంటి వారు ఇన్న జహన్నమ లిల్ కాఫిరూన నుజులా, అలాంటి కాఫిర్లు నరకానికి పోతారు అని అంటున్నాడు అల్లాహ్ తాలా. ఔలియాలను సాధనగా చేసుకునే వారిని కాఫిర్లు అంటున్నాడు, నేను అనట్లేదండి. ఈ రోజు ఎవరో ఒక మౌలానా వచ్చారు, ఔలియాలను ముఖ్య వాళ్ళ కాఫిర్లు అన్నాడు. నన్ను అనకండి. ఖురాన్లో 18వ సూరా అల్ కహఫ్ 102వ వాక్యం ఒకసారి చదవండి. ఖురాన్ తెరిచి చూడండి. ఔలియాల ద్వారా మొక్కేవాడు, ఔలియాల ద్వారా అడిగేవాడు కాఫిర్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పాడు. కావున ఔలియాల సాధనగా చేసుకొని వేడుకోమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడ చెప్పలేదు. ఔలియాలను సహాయకులుగా చేసుకోవడం అంటే ఏమిటి? వారి సమాధులను మొక్కడమా? వాళ్ళ సమాధులకు వెళ్ళి
తలలు ఆనించేసి కోరికలు అడగడమా, వాళ్ళ పేరుతో ఫాతిహాలు చేయడమా, వాళ్ళ పేరుతో ఉరుసులు గంధాలు నిర్వహించడమా, వాళ్ళ దర్గాలకు లైట్లు తగిలించడమా? ఇదా ఔలియాల సాధనగా వేడుకోవడము? సోదరులారా, ఖురాన్ గ్రంథంలో ఒక ఆయతును వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. అదేమిటంటే సూరే మాయిదా 35వ ఆయతులో అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు? యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగు ఇలైహిల్ వసీలా. ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్కు భయపడండి మరియు అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనను వెతకండి. అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనను వెతకమంటే ఔలియాలకు దర్గాలు కట్టేసి వాళ్ళ దగ్గరకు పోయి ఏ బాబా దే బాబా అని చెప్పేసి ఏడ్చుకుంటా మొక్కుకుంటా ఉన్నారు. ఇది ఆ సాధన వెతకమంటే ఏంటి? అల్లాహకు దగ్గరయ్యే పనులు చేయాలి. ఏమిటి? అల్లాహ్ను విశ్వసించడం, నమాజు చేయడం, రోజాలు పాటించడం, హజ్జు ఉమ్రాలు చేయడం, ఖురాన్ చదవడం, జిక్రు చేయడం, దాన ధర్మాలు చేయడం, తల్లిదండ్రుల సేవ చేయడం, అనాథులను వితంతువులను ఆదుకోవడం, బడుగు బలహీన జీవులను ఆదుకోవడం, నిరుపేదలకు ఆశ్రయం ఇవ్వటం, బంధాలను కలపటం, ఇవి సత్కార్యాలు. ఇవి చేసుకుంటే అల్లాహ్ మీకు దగ్గరైతాడు నాయనా. అంతేగాని పోయి సమాధుల మీద పడి మొక్కి ఏడ్చుకుంటే కాదు దగ్గరయ్యేది. అల్లాహ్ సామీప్యాన్ని వెతకమంటే ఇదే అర్థం. అల్లాహ్ సామీప్యాన్ని వెతకమంటే పుణ్యాలు చేసుకోమని, సత్కర్మలు చేసుకోమని, అంతేగాని ఔలియాల సమాధులన్నిటిని పోయి ఆరాధించమని కాదు. దీన్ని వాళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. సోదరులారా, ఇందులో మరి కొంతమంది అంటా ఉంటారు, అబ్బే మీరు అపార్థం చేసుకున్నారండి, మీరు పొరపడుతున్నారండి, మేము దర్గాలకు వెళ్ళేది వాళ్ళను పూజించడానికి కాదు, సలాములు చెప్పడానికి వెళ్తున్నాము అని చెప్పేసి అంటా ఉంటారు. ఏది సలాం చెప్పే పద్ధతి? అక్కడికి పోయి సజ్దాలు చేయడము, అక్కడికి పోయి రుకులు చేయడము, అక్కడికి పోయి దువాలు చేయడము, అక్కడ సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చేయడము, అక్కడ పోయి కడ్డీలు వెలిగించడము, కర్పూరం వెలిగించడము, టెంకాయ కొట్టడము, దండలు వేయడము. ఇదే సలాములు చెప్పే పద్ధతి? సలాములు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి? దర్గాలకు వెళ్ళి సలాం చెప్పాలా? కబరస్థాన్ ఉంది మీ ఊర్లో, కబరస్థాన్కి వెళ్ళండి. అస్సలాము అలైకుం యా అహ్లల్ కుబూర్, ఓ సమాధి వాసులారా మీపై అల్లాహ్ యొక్క శాంతి కురువుగాక. ఇది ప్రవక్త నేర్పిన పద్ధతి. ఆరాధింపబడే సమాధుల దగ్గరికి వెళ్ళలేదు ప్రవక్త గారు, కబరస్థానికి వెళ్ళారు. కబరస్థానికి వెళ్ళి సమాధి వాసులకు సలాం చేశారు. ఇది ప్రవక్త నేర్పిన పద్ధతి. సమాధులను సందర్శిస్తూ ఉండండి, తద్వారా ఆఖిరతు మీకు గుర్తుకొస్తుంది అని చెప్పారు. వాస్తవమే. కబరస్థానికి వెళ్ళి సలాం చెప్పి రావాలి, చూస్తూ ఉండాలి. నేను కూడా ఏదో ఒక రోజున ఈ కబరస్థాన్లో ఉంటాను, నేను కూడా ఏదో ఒక రోజున చచ్చిపోతాను, ఈ మాట గుర్తు చేసుకోవడానికి వెళ్ళమన్నారు ప్రవక్త గారు. ఆరాధించడానికి, అక్కడ పోయి కడ్డీలు ముట్టించడానికి, టెంకాయలు కొట్టడానికి, దండలు వేయడానికి కాదు ప్రవక్త గారు చెప్పింది వెళ్ళమని. ఏ విధంగా ప్రవక్త చెప్తే వీళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారో చూడండి. ఇది ఈ విధమైనటువంటి పద్ధతి కాదు. అలాగే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధులు ముఖ్య విషయంలో ఎంత కఠినంగా చెప్పారో తెలుసా? అలా లఅనతుల్లాహి యహూద వన్నసారా ఇత్తఖదు అంబియాహుం మసాజిద కుబూరా. యహూదీల పైన, నస్రానీల పైన అల్లాహ్ యొక్క శాపం పడుగాక. ఎందుకంటే వారు అల్లాహ్ యొక్క ప్రవక్తల సమాధులను నిర్మించుకొని అక్కడ వాళ్ళు సజ్దాలు చేస్తున్నారు, వాళ్ళ మీద అల్లాహ్ యొక్క శాపం పడుగాక అన్నారు. మరి దర్గాలకి వెళ్ళి సలాములు చేస్తున్నామని మీరని అక్కడికి వెళ్ళిపోయి ఏవేవో అధర్మ కార్యాలు చేస్తున్నారు. మరి ప్రవక్త గారు ఏ సమాధులు అయితే ఆరాధింపబడుతున్నాయో అలాంటి ప్రజలు అక్కడికి వెళ్ళి సజ్దాలు చేస్తారో వాళ్ళ మీద అల్లాహ్ యొక్క శాపం పడుగాక అన్నారు. మరి ఈ రోజు ఎవరైతే దర్గాల వద్దకు వెళ్ళిపోయి సజ్దాలు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోయి ప్రదక్షిణలు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోయి దువాలు అడుగుతున్నారు, వారి మీద కూడా అల్లాహ్ శాపం ఉంది, అల్లాహ్ లానతు ఉంది. కావున దర్గాలకు వెళ్ళడం, సమాధులను మొక్కడం ఇస్లాం ధర్మం కాదు. ఒక దరిద్రుడు ప్రసంగం చేస్తున్నాడు, ఈ మధ్యన ఫేస్బుక్ లో కూడా వచ్చింది. వాడు ఏమంటున్నాడంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని
తీర్పు దినం రోజున నువ్వు దర్గాలకు వెళ్ళావా, నువ్వు సమాధులను మొక్కావా, ఏమీ మిమ్మల్ని అడగడు. అల్లా ఒక్కటే అడుగుతాడు మిమ్మల్ని. అదేమిటంటే ఇన్న అవ్వల మా యుహాసబు అబ్దుల్ యౌమల్ ఖియామా, మీరు నమాజు చదివారా లేదా అని మాత్రమే అడుగుతాడంట అల్లా. దర్గాలకు వెళ్ళారా, సమాధులకు వెళ్ళారా అని అడగడంట అల్లా. కేవలం మీ నమాజు పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని అడుగుతాడంట. ప్రవక్త గారు చెప్పారు, ఇన్న అవ్వల మా యుహాసబు బిహి అబ్దుల్ యౌమల్ ఖియామా, ఈ మాట చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రళయ దినం రోజున మొట్టమొదటగా దాసుడు దగ్గర నుంచి అల్లా హిసాబ్ తీసుకునేది నమాజ్ గురించే అని చెప్పారు. అంటే ఆ మాటకు అర్థం షిర్కు గురించి అడగడనే, కర్మల గురించి అడగడనే అర్థము. ఈ విధంగా వాళ్ళ యొక్క బుర్ర తక్కువ ఆలోచనలు అలా ఉన్నాయి. అదే విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా కయామత్ రోజున అందరినీ నిలదీసి అడుగుతాడు. యూదుల వద్దకు వస్తాడు, మీరెవరిని ఆరాధించారు? మేము మరియం కుమారుడు అయినటువంటి యేసుని ఆరాధించామని క్రైస్తవులు, మేము ఉజైన్ ఆరాధించామని కొందరు. వీళ్ళందరూ కూడా రేపు అల్లాహ్ దగ్గర నష్టపోతారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రతి ఒక్కరిని అడుగుతాడు. ఎవ్వరు అల్లాహ్ దగ్గర నుంచి, అల్లాహ్ పట్టు నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. నమాజ్ గురించే కాదు, ప్రతి దాని గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా అడుగుతాడు. మరి ఈరోజు మీరు దర్గాలకు వెళ్ళారా, సమాధులకు వెళ్ళారా అని అల్లాహ్ అడగడు అని అంటున్నారు. ఆరాధన కేవలం ఒక్క అల్లాహ్కు మాత్రమే చేయాలి. అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు, కుల్ ఇన్నస్సలా వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చెప్పండి, మా నమాజ్, మా మరణం, మా జీవితం, మా కుర్బానీ అన్ని సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్కు ఒక్కడికేనని చెప్పండి అని అల్లాహ్ తఆలా అంటున్నాడు. మరి హిసాబ్ గురించి అల్లాహ్ సుబ్హానహు తఆలా అడగడు అని అంటే ఇన్ని ఆరాధనలన్నీ ఒక్క అల్లాహ్కే ప్రత్యేకం చేసుకోమని అల్లాహ్ ఎందుకు చెబుతున్నాడు? వాళ్ళకు చేయండి, నాకు కూడా చేయండి, ఏం పర్వాలేదని అల్లాహ్ చెప్పాడా? నాకొక్కడికి చేయమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. వమా ఖలకతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవుల్ని జిన్నాతులను పుట్టించింది నన్ను ఆరాధించడానికి తప్ప ఇంకా దేని కొరకు కాదంటున్నాడు అల్లాహ్ తాలా. కావున అల్లాహ్కు ఒక్కడికే ఆరాధన ప్రత్యేకం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మజీదు కట్టి మజీదు మధ్యలో దర్గా ఒక సమాధి కట్టేసి ఆ సమాధిని అలంకరింపజేస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సూర జిన్ను 72వ సూర 18వ ఆయతలో అల్లాహ్ ఏమంటున్నాడు తెలుసా? వ అన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తద్ఉ మఅల్లాహి అహదా. మజీదులు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి. ఫలా తద్ఉ, అందులో మీరు అల్లాహ్ను తప్ప ఇంకెవరిని పిలవకండి. మఅల్లాహి అహదా, అల్లాహ్తో పాటు ఇంకెవరిని పిలవకండి. ఇంత స్పష్టంగా అల్లాహ్ చెప్పాడు, మజీదులు అనేవి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి, అందులో అల్లాహ్తో పాటు ఇంకెవరిని పిలవకండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇంత స్పష్టంగా ఖురాన్లో చెబితే వీళ్ళు మజీదులు కట్టి సమాధి కట్టి యా హసన్ యా హుసేన్ యా దస్తగీర్ యా మాబు సుబాన్ యా మౌలాలి యా గౌస్. అల్లాహ్ ఏమంటున్నాడు? ఫలా తదు, ఎవరిని మీరు పిలవకండి నాతో పాటు అని అల్లాహ్ తాలా అంటుంటే వీళ్ళు మాత్రము బాబాలను, ఔలియాలను, ప్రవక్తలను, ప్రవక్తల కుమారులను, ప్రవక్తల మనవలను పిలుస్తున్నారు అల్లాహ్తో పాటు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏ తప్పు జోలికైతే వెళ్ళొద్దన్నాడో దాని జోలికే వీళ్ళు వెళ్తున్నారు. అల్లాహ్ తాలా దేని నుండైతే వారిస్తున్నాడో దాని జోలికే వీళ్ళు వెళుతున్నారు. మజీదుల్లో నాతో పాటు ఇంకెవరిని పిలవకండి అని అల్లాహ్ తాలా చెప్తుంటే అల్లాహ్తో పాటు ఎవరినో పిలిచేస్తున్నారు. ఇది వీళ్ళ యొక్క పరిస్థితి. ఖురాన్ అవగాహన లేదు. కేవలం ఎవరు పిచ్చి పట్టిన వాళ్ళు రాసినటువంటి బుక్స్ చదువుకొని వాళ్ళ రాతలు పట్టుకొని వాటిని ఫాలో అయిపోతా ఉన్నారు. రేపు కయామత్ రోజున వీళ్ళ పరిస్థితి మహా దారుణంగా ఉంటుంది. సోదరులారా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో సూర నిసా 125వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, వత్తఖదల్లాహు ఇబ్రాహీమ ఖలీలా. అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంని తన మిత్రుడుగా చేసుకున్నాడు, తన స్నేహితుడుగా చేసుకున్నాడు. ఎవరు? ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ యొక్క ఔలియా, అల్లాహ్ యొక్క స్నేహితుడు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సమాధి వద్దకు వెళ్ళి ఏనాడైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారా?
ఏనాడైనా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సమాధి పేరుతో ఆయన ఏ రోజైనా అంగు ఆర్భాటాలు చేశారా? ఇబ్రాహీం అలైహిస్సలాం పేరుతో ఫాతిహాలు చేశారా? ఇబ్రాహీం అలైహిస్సలాం పేరుతో ఉరుసులు గంధాలు నిర్వహించారా? మరి అంత గొప్ప ఔలియా ఇబ్రాహీం అలైహిస్సలాం ఉంటే ఆయన సమాధి వద్దకి ఏనాడు ప్రవక్త గారు వెళ్ళి సజ్దా చేయలేదు, ప్రదక్షిణలు చేయలేదు, దువా చేయలేదు. మరి ఈరోజు ఊరికొక దర్గా, వీళ్ళకొక దర్గా కట్టేసి వీళ్ళంతా ఔలియాలే, కనీసం నమాజ్ కూడా చదివింటారు వాళ్ళంతా ఔలియాలే. అసలు ఔలియాని ఎలా అంటున్నారు నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే చూడండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇస్లాంలో జీవ సమాధి ఉందా? అంటే మనిషి బతికుండగానే సమాధి లేకపోయేది ఉందా? లేదు. వీళ్ళంట పేర్లు వద్దులే, పెద్ద దర్గాలు ఉన్నాయి కొన్ని. ఆ దర్గాలో ఉండే స్వాములంట కర్ణాటక నుండి వచ్చారంట, బీదర్ నుండి వచ్చి ఇక్కడ ఇస్లాం సేవ చేసి 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 ఇక నేను పోవలసిన సమయం ఆసన్నమైందని జీవ సమాధిలోకి వెళ్ళిపోయాడంట. జీవ సమాధి ఆత్మహత్య. ఆత్మహత్యను ఇస్లాం అంగీకరిస్తుందా? ఆత్మహత్య చేసుకునేవాడు ఔలియా ఏమవుతాడు? జీవ సమాధి చేసుకునేవాడు ఔలియా అవుతాడా? ఔలియా అనే పేరు కూడా పెట్టకూడదు వాళ్ళకి. కాదు, వాళ్ళు ఔలియాలు కాదు. వాళ్ళు ఎవరు? ఇస్లాం ధర్మానికి, షరియతుకు వ్యతిరేకంగా పోయినటువంటి వాళ్ళు ఔలియాలు అంట వీళ్ళకి. కావున ధర్మ పరిజ్ఞానం లేనటువంటి వారే ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉంటారు. సోదరులారా, ఎవరైతే మస్జిదులు నిర్మించి అందులో సమాధులు కట్టించి ఆరాధనలు చేస్తున్నారో వారి గతి అల్లా వద్ద చాలా అధ్వానంగా ఉంటుంది. సోదరులారా, ఈనాడు చాలా మంది ముస్లిములు, కొంతమంది ముస్లిములు ఎలా చేస్తున్నారంటే, రాత్రి నాకు కలలో కనిపించాడు, ఫలానా మౌలాలి స్వామి రాత్రి నాకు కలలో కనిపించి అద్దొద్దు ఆ గుట్ట మీద నేనున్నాను, అక్కడ సమాధి కట్టి నన్ను ఆరాధించండి అని చెబుతున్నాడు అని పొద్దున్నే ఊరి వాళ్ళకి చెప్తే 4 రోజుల కల్లా దర్గా కట్టేస్తున్నారు అక్కడ. తర్వాత రాత్రి నాకు ఇమాం హసన్ కల్లో కనిపించాడు, మా ఊరి యాప చెట్టు దగ్గర సమాధి కట్టి ఆరాధించమన్నాడు, కట్టేస్తున్నారు ఆడ. తర్వాత పూనకాలు వచ్చి ఊగిపోయి నేను దస్తగిరి స్వామిని ఫలానా మన ఊరు వంకలో నాకు దర్గా కట్టండి. అవునండి, ఈరోజు పల్లెల్లో పట్టణాల్లో ఉన్న దర్గాలన్నీ ఇలా వచ్చినవే. పూనకాలు వచ్చి కలలో వచ్చి ఆరు దర్గా కట్టమన్నాడు, 7 సమాధి కట్టమన్నాడని ఈ విధంగా శైతాను పిలిచిన ప్రతి పిలుపుకు స్పందించి దర్గాలు సమాధులు కట్టేశారు. ఎవరైతే దేవుడు మా కల్లో కనిపించి దర్గా కట్టమన్నాడు, దేవుడు మా కల్లో కనిపించి ఫలానా చోట సమాధి కట్టమన్నాడు అని ఎవరైతే సమాధులు దర్గాలు కట్టి ప్రజలందరినీ ఆరాధన వైపునకు పిలుస్తున్నారో వాళ్ళందరికీ అమ్రు బిన్ లూహైకి పట్టిన గతే పడుతుంది. అమ్రు బిన్ లూహై ఎవరు తెలుసా? బుఖారీ 3521వ హదీసు, అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ఆమిర్ బిన్ లూహై అల్ ఖుజాయి ఈ వ్యక్తిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నరకంలో చూశారు. ఎలా చూశారో తెలుసా? పొట్టంతా చిరిగిపోయి ఉంది, పేగులు కింద పడున్నాయి. ఆ పేగులు పట్టుకొని ఏడుస్తూ కేకలు పెడుతూ ఆ నరకంలో కాలిపోతూ తిరుగుతూ ఉన్నాడు. పేగులు కింద పడిపోతున్నాయి, వాటిని ఎత్తుకుంటున్నాడు, ఏడుస్తూ తిరుగుతున్నాడు. అమ్రు బిన్ లూహై ఏం చేశాడు? అసలు ఏం చేశాడంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వదిలిపెట్టిపోయిన ధర్మం మీద మక్కా ప్రజలు ఉంటే ఇతను సిరియా వెళ్ళిపోయి అక్కడ ప్రజలు విగ్రహారాధన చేస్తూ ఉంటే హుబల్ అనే దేవత విగ్రహాన్ని తీసుకొని వచ్చి మక్కాలో పెట్టిన మొదటి వ్యక్తి అతను. ప్రజలు తౌహీద్ మీద ఉండగా తౌహీద్ మీద ఉన్న ప్రజల్ని విగ్రహారాధన వైపునకు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఆమిర్ బిన్ లూహై అనేటువంటి వ్యక్తి. అందుకే నరకంలో కాలిపోతూ ఉన్నాడు. ఇంకేం చేశాడు అతను? రాత్రి కలలో కనిపించాడు శైతాన్. కలలో కనిపించి జిద్దా అనేటటువంటి లోయలు నూహు అలైహిస్సలాం కాలంలో వద్దు, సువా, యబూస్, నస్ర్ అనేటువంటి దేవతల విగ్రహాలు జిద్దా లోయలో ఉన్నాయి, వాటిని తవ్వి బయటికి తీయమన్నాడు సైతాను. అమ్రు బిన్ లూహై అలాగే చేశాడు. ఆ విగ్రహాలను కూడా తీసుకుని వచ్చి మక్కాలో పెట్టాడు. ఇంకా ఏం చేశాడు?
జంతువులను విగ్రహాల పేరు మీదుగా మొక్కుబడులు చేసుకునే విధంగా జంతువులను వదిలిపెట్టాడు. హెబల్ దేవత పేరు మీదుగా దున్నపోతును వదిలిపెడుతున్నాను, లాతు దేవత పేరు మీదుగా పలానా గేదెను వదిలిపెడుతున్నాను, పలానా ఒంటెను వదిలిపెడుతున్నాను అని ఈ సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చిన దుర్మార్గుడు అమ్ర్ బిన్ ఆమిర్ బిన్ లుహై అల్ ఖుజాయి, ఈ వ్యక్తి నరకంలో అతి భయంకరంగా శిక్షించబడుతున్నాడు. ఈ రోజు ఎవరైతే రాత్రి నాకు కల్లో కనిపించి మౌలాలి స్వామి దర్గా కట్టమన్నాడు, రాత్రి నాకు మామూలు సుబాని కల్లో కనిపించి పలానా చోట సమాధి కట్టమన్నాడు అని ఎవరైతే ఈ రోజు సమాధులు దర్గాలు కట్టడానికి కారకులయ్యారో వాళ్ళందరూ కూడా అమ్ర్ బిన్ లుహైకి పట్టిన గతి పడుతుంది. సోదరులారా, తమాషా అనుకుంటున్నారా? అల్లాహ్ సృష్టికర్త, ఆయన ఆరాధించవలసినటువంటి విధంగా సమాధులు నిర్మించి అల్లాహకు చేయాల్సిన సజ్దాలు సమాధుల దగ్గర, అల్లాహను అడగవలసిన దువాలు సమాధుల దగ్గర, అల్లాహకు చేయాల్సిన కార్యాలు సమాధుల దగ్గర ధర్మాన్ని ఆటగా తమాషగా వినోదంగా చేసుకున్నారు. ఈ వినోదమే, ఈ ఆటే, ఈ తమాషా రేపు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుంది. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సకల జగత్తును పుట్టించిన అల్లాహ్ ఉండగా నువ్వు కట్టుకున్న సమాధి నీకు దేవుడేంటయ్యా? నీ చేతులతో నువ్వు సిమెంటు ఇసుక కలిపి కడితే దేవుడైపోతుందా? ఈ మాత్రమైన ఆలోచించే తెలివి లేకపోతే ఎలా సోదరులారా? తర్వాత ఇలాంటి పాడు కార్యాలకు ఆజ్యం పోస్తున్నటువంటి వాళ్ళు ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి అనంటే సోదరులారా, మనం చూసాం. పీఠాధిపతి అంట ఆయనకు పెద్ద కిరీటం ధరింపజేసి మెడలో పూలమాలలేసేసి రంగురంగుల బట్టలు తొడిగి సింహాసనం ఒకటి ఏర్పాటు చేసి ఊరేగింపు చేస్తా ఉన్నారు. ఆ జేజేలు కొట్టే వాళ్ళు కూడా ఎర్ర టోపీలు, మెడలో రుద్రాక్షలు ఆయనకు జై కొడతా ఉన్నారు. ఇదే ఇస్లామా ఇదే? ఈ పీఠాధిపతులు, ఈ ముజావర్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్ప వాళ్ళ వీళ్ళు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విశ్వలోకాలకి కారుణ్యమూర్తిగా వచ్చారు. ఏ రోజైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పల్లక మీద కూర్చోబెట్టి కిరీటం తొడిగింపజేసి జేజేలు కొట్టి ఊరంతా మెరవడం తిప్పారు ఎప్పుడన్నా సహాబాలు? లేదు. మరి అంత గొప్ప నాయకుడు ప్రవక్తే అలాంటి కార్యాలను ఇష్టపడలేదు. ఈ రోజు వీళ్ళు ఎవరండి? వీళ్ళకి కిరీటాలేంది, ఎర్ర టోపీలేంది, మెల్ల రుద్రాక్షలేంది, ఏం చేస్తున్నారు వాళ్ళు ఇస్లాంని? మేము ముస్లిములమని చెప్పుకుంటున్నారు. ఏ పాటి ముస్లిములు వీళ్ళు? దేనికి పనికొచ్చిన ముస్లిములు వీళ్ళు? ఖురాన్ హదీసులను విడిచిపెట్టి శైతాన్ మార్గాన్ని పట్టుకొని పోతా ఉండే వాళ్ళు వీళ్ళు ఏ విధంగా ముస్లిములు అవుతారు సోదరులారా? అలాంటి వారిని అజ్ఞానులు మాత్రమే అనుసరిస్తారు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి విషయాన్ని కూడా మనకు నేర్పారు. కానీ ఈరోజు పంతులు అనబడిన వాళ్ళు, నాయకులు అనబడిన వాళ్ళు ప్రజల్ని మార్గభ్రష్టులుగా చేస్తున్నారు. మళ్ళీ చూడండి ఎలా అంటే, వీళ్ళు దర్గాల్లో ఉంటే వాళ్ళ చేతులకు ముద్దులు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళ కాళ్ళకు ముద్దులు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళ పాదాలు తాకి కళ్ళకద్దుకునే వాళ్ళు. బాబా, వీళ్ళ తతంగం మామూలుగా ఉండదు అసలు. ఈరోజు ప్రజలు ఎవరైతే వీళ్ళని ఇష్టపడి ప్రేమించి వీళ్ళ కాళ్ళకి చేతలకి ముద్దులు పెట్టుకుంటా వాళ్ళు ఏది చెప్తే అది అంటున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితి రేపు ఏమిటో తెలుసా? వకాలల్లదీన కఫరు రబ్బనా అరినల్లదీన అదల్లానా మినల్ జిన్ని వల్ ఇన్స్ నజ్అల్హుమా తహత అక్దామినా లియకూన మినల్ అస్ఫలీన్. అల్లాహ్ తాలా అంటున్నాడు, రేపు నరకంలో కాలిపోతున్న విశ్వాసులు అంటారు, రబ్బనా అరినల్లదీన అదల్లానా, ప్రభు మమ్మల్ని మార్గం తప్పించిన మనుషులను, జిన్నాతులను కాస్త చూపించు ప్రభు. దేనికయ్యా? దేనికి? అల్లా మమ్మల్ని భూలోకంలో మార్గం తప్పించింది వీళ్ళే అల్లా. మరి చూపిస్తే ఏం చేస్తారు? తహత అక్దామినా, మేము వాళ్ళని మా పాదాల కింద తొక్కి పడేస్తాం నరకంలో, అట్టడుగు బాగా పోయేదానికి. ఎందుకు? వాళ్ళే మమ్మల్ని మార్గం తప్పించింది. వాస్తవం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఇత్తఖదు అహ్బారహుం వ రహబానహుం అర్బాబం మిన్ దూనిల్లాహ్.
వాళ్ళు తమ పండితులను, మత సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. ఈ ఆయతో విన్న తర్వాత అదీ బిన్ హాతిమ్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త గారి దగ్గరకు వచ్చి, ప్రవక్త, యూదులు క్రైస్తవులు తమ పండితులను ప్రభువులుగా చేసుకున్నారని అల్లా అంటున్నాడు కదా, అలా వాళ్ళు ఏం చేసుకోలేదు కదా, ఎందుకన్నాడు అల్లా? ప్రభువులుగా చేసుకోవడం అంటే ఆరాధించడం కాదు. అల్లాతో సంబంధం లేకుండా, ధర్మంతో సంబంధం లేకుండా, ఒక గ్రంథంతో సంబంధం లేకుండా వాళ్ళు మత పండితులు, సన్యాసులు ఏది చెబితే అది హలాలే. అర్థమైందా? ఇది ప్రభువులుగా చేసుకోవడం అంటే. ధర్మంతో పనిలా, గ్రంథంతో పనిలా, ప్రవక్త బోధనలతో పనిలా. వాళ్ళ సన్యాసులు, మత పండితులు ఏది హలాలంటే అది హలాలే. అర్థమైందా? ఈరోజు సమాధులను ఆరాధించడం హరాం అయినా వీళ్ళు హలాలుగా చేసుకోవాలా? మ్యూజిక్ హరాం అయినా కూడా వీళ్ళు హలాలుగా చేసుకోవాలా? ఇదే పీఠాధిపతులు, ముజ్జావర్లు ఏది చెబితే అదే. అది హలాలా హరామా, ఖురాన్లో ఉందా లేదా, ప్రవక్త నేర్పిన పద్ధతా కాదా, దేంతో వీళ్ళకి సంబంధం లే. ముజావరు, పీఠాధిపతి ఏది చెబితే అదే. వీళ్ళ మూఢనమ్మకాలు చూస్తుంటే ఎంత నవ్వొస్తుందంటే సోదరులారా, నెల్లూరు జిల్లాలో తాడా అనే ఒక ప్రాంతం ఉంది. దావుద్ షావలి దర్గా అంట. మొన్న టీవీలో వేశారు, జస్ట్ ఒక వారం కిందే. మొదట్లో ఆ సమాధి అంట 6 అడుగులు ఉండేదంట, ఇప్పుడు 144 అడుగులు అయిపోయిందంట. ఎంత మహిమ చూడండి. తర్వాత ఇంకొక దర్గాలో అంట నూనె లేకపోయినా దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట. ఇంకొక దర్గాలో అంట ఆయన గాలిలో దీపం వెలిగిస్తాడంట. ఇంకొక దర్గాలో అంట గుండె కొట్టుకుంటా ఉంటాదంట, సమాధిని పట్టుకుంటే వేడిగా కాలిపోతా ఉంటాదంట. ఇలాంటి తిక్క తిక్క మాటలన్నీ చెప్పి ప్రజల్ని తమ వైపునకు తిప్పుకొని, ఎందుకో తెలుసా, దర్గాలకు ఆదాయం కావాలి కదా, ప్రజలు తగ్గిపోతే ఆదాయం రాదు, తమ వైపునకు తిప్పుకోవడానికి. మొన్న గ్యార్మీ జరిగింది కదా ఎమ్మిగనూరులో I10 న్యూస్ కేసారు ఈ విషయం. వాళ్ళు ఇంత బారు పొడి వెంట్రుకలు పట్టుకొని, అయ్యి మూసలసల వెంట్రుకలు అంటాయి. తర్వాత ఒక డబ్బాలో చెమట బట్టి ఈ హమారే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చెమట అంట. తర్వాత అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమతుల్లాహి పాద చిహ్నాలు ఉన్నాయంటే వీళ్ళ దగ్గర. ఏ విధంగా ప్రజలను బురిడి కొట్టిస్తున్నారంటే వీళ్ళు తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. అవును, పొట్టలను అగ్నితో నింపుకున్నారు. ఎందుకు వీళ్ళలో ఇంత మూఢనమ్మకం అంటే, అల్లాహ్ తఆలా ఖురాన్లో అంటున్నాడు, వమిన్హుం ఉమ్మీయూన లా యఅలమూనల్ కితాబ ఇల్లా అమానియ ఇన్హుం ఇల్లా యదున్నూన్. వారిలో చాలా మంది గ్రంథ జ్ఞానం లేనటువంటి నిరక్షరాస్యులు ఉన్నారు. వాళ్ళు తమ ఊహల పైన, అంచనాల ప్రకారం వాళ్ళు నమ్ముకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర గ్రంథ జ్ఞానం లేదు. లా యఅలమూనల్ కితాబ్, వాళ్ళ దగ్గర కితాబు యొక్క జ్ఞానం లేదని అల్లాహ్ తఆలా అంటున్నాడు. అందుకే వాళ్ళు ఖురాన్ చదవరు, హదీసులు చదవరు, ఎంతసేపు ఈ దర్గాల చుట్టూ తిరగడమే వీళ్ళకి పని. అందుకే వీళ్ళు అజ్ఞానంలో పడి ఉన్నారు. సోదరులారా, ఈ దర్గాలలో సమానత్వం కూడా ఉండదు సోదరులారా. ఇస్లాం ధర్మం సమానత్వం నేర్పిస్తుంది. ఇప్పుడు మీరు నమాజ్కి వచ్చారు, మీలో ఉద్యోగం చేసుకునేవాడు, పోలీసు, డాక్టరు, కూలి పని చేసుకునేవాడు, సిమెంట్ పని చేసేవాడు అందరూ ఉన్నారా లేదా? అల్హమ్దులిల్లా. ఇమాం సాబ్ అందరికీ సమానంగా నమాజ్ చదివిపించాడా లేదా? అవునా కదా? రంజాన్ వస్తే భోజనం తింటారు, మొత్తం అందరూ ఒకే విధంగా తింటారా లేదా? ఇస్లాం సమానత్వం నేర్పింది. కానీ దర్గాల్లో సమానత్వం ఉండదు. మామూలు వ్యక్తులు వచ్చారనుకోండి, ఆ పెద్ద ఆయన రాడు, పీఠాధిపతి రాడు. ఎవరు వస్తే వచ్చాడు? సినిమా యాక్టర్లు, డబ్బున్న బడాబాబులు, రాజకీయ నాయకులు వస్తే అప్పుడు ప్రత్యేకంగా వస్తాడు. చాదర కప్పుతాడు, దగ్గరుండి వాళ్ళకు మంచి మర్యాదలు చేస్తాడు, వాళ్ళ కోసం గంటల గంటలు నిలబడి దువాలు చేస్తాడు, దగ్గరుండి సాగనంపుతాడు. మామూలు వ్యక్తులకు రాడండి ఆయన, రాడు. ఇలాంటి సెలబ్రిటీలు వస్తే వస్తాడు. వాళ్ళకు మళ్ళీ సపరేట్ వాళ్ళు వచ్చే రోజున దర్గా అంతా నీట్గా చేయడం, మంచి సువాసనతో సెంట్ అంతా కొట్టడము. ఈ ఇస్లాం ఏం నేర్పిస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు?
ఇస్లాం ధర్మం సమానత్వాన్ని నేర్పుతోంది, వీళ్ళు సమానత్వాన్ని చెడగొడుతున్నారు. కావున సోదరులారా, ఏది ధర్మమో ఏది అధర్మమో గ్రహించండి. ఈ దర్గాల యొక్క ఆరాధనను పూర్తిగా విడిచిపెట్టండి సోదరులారా. లేదంటే గనక అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర మనలోని ప్రతి ఒక్కరూ రేపు పట్టుబడేటటువంటి పరిస్థితి ఉంటుంది సోదరులారా. కావున ఇస్లాం ధర్మం మూఢనమ్మకాలకు తావివ్వదు, షిర్కు పనులకు తావివ్వదు. ఈ మధ్యన రియల్ ఎస్టేట్లు కూడా చాలా మంది షిర్కుకు పాల్పడుతున్నారు. ఎలాగంటే ముస్లింల రియల్ ఎస్టేట్లు చాలా మంది భూములు అమ్ముతా ఉంటారు, ఫ్లాట్లు చూపిస్తారు. ఎవరో ముస్లిమేతర సోదరుడు వస్తాడు, ఇది మంచి వాస్తున్నదేనా? అవునండి, మంచి వాస్తున్నది, మీరు కావాలంటే నేను పంతుల్ని ఇప్పుడే పిలిపిస్తా. ఈయన పోయి బండి వేసుకొని పంతుల్ని ఎక్కించుకొని వచ్చి అతనికి వాస్తు చూపెట్టి ఫ్లాట్ అమ్ముతాడు. అస్తగ్ఫిరుల్లాహ్. నీ వ్యాపారం కోసము ధర్మంలో లేని ఒక మూఢనమ్మకానికి నువ్వు పాల్పడుతున్నావు. ఆ డబ్బులు దేనికి? ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో నేడు ముస్లిములు ఉన్నారు. కావున సోదరులారా, ఇస్లాం ధర్మం సత్యమైనటువంటి ధర్మం. షిర్కును సుతరాము ఒప్పుకోదు. ఇలాంటి షిర్కు కార్యాలకు దూరంగా ఉండండి. షిర్కు అనేది మహాభయంకరమైన పాపం. దాన్ని అల్లాహ్ తాలా సుతరాము క్షమించాడు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన బాబాయిని భంగపడుకున్నారు. బాబాయి ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకు, ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకు బాబాయ్ అన్నారు. ఆయన షిర్కు మీదనే కన్ను మూశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కంటికి రెప్పలా కాపాడిన బాబాయే నరకానికి వెళ్ళిపోయాడు, కారణం షిర్కు చేసినందుకు. కావున సోదరులారా, మీ ఇండ్లకు టెంకాయలు, నిమ్మకాయలు, మిరపకాయలు ఇవేవన్నా ఉంటే తీసి బయట పడేసిండు సోదరులారా. ఈ వస్తువులు, ఈ రాగి ఇత్తడి రేకులు, దర్గాల్లో ఉండే చాదర్లు, టెంకాయలు, నిమ్మకాయలు ఇవి ఉంటే కాదు బర్కత్ వచ్చేది. అల్లాహ్ పంపిన కారుణ్య గ్రంథాన్ని మీ ఇంట్లో పారాయణం చేయండి, దాని ద్వారా మీకు బర్కత్ వస్తుంది సోదరులారా. ఈ దర్గాల్లో ఉండే వస్తువులు, నిమ్మకాయలు, టెంకాయలు, దారాలు ఉంటే కాదు మీకు బర్కత్ వచ్చేది. అల్లాహ్ కారుణ్య గ్రంథమైన ఖురాన్ను మీరు చదవండి, అది రేపు మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి కాపాడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇఖ్రాఉల్ ఖురాన్ ఫఇన్నహు యఅతి యౌమల్ ఖియామతి షఫీఅల్ లిఅస్హాబి. ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేయండి. ఎవరైతే ఖురాన్ చదివారో వారి కొరకు తీర్పు దినం రోజున ఖురాన్ సిఫారసు చేస్తుంది. ఖురాన్ సిఫారసును అల్లాహ్ అంగీకరిస్తాడు. ఆ సిఫారసును అంగీకరించి నరకం నుండి బయటికి తీస్తాడు. సోదరులారా, దాంతోపాటు చివరి మాట, నమాజు చేయండి సోదరులారా. 5 పూటల నమాజు వైపునకు రండి. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో మీ కొడుకో కూతురో ఉంటారు, పిలుస్తారు, పేరు పెట్టి రే అబ్దుర్రహ్మాన్ ఇలారా అని పిలుస్తారు, రాలేదు. 2 సార్లు రాలేదు, 3 సార్లు రాలేదు, 10 సార్లు పిలిచారు, రాలేదు. మీరు దండాగిస్తారా? దండాగించరా? అవునా కదా? కోపం వస్తుందా? రాదా? మరి 5 పూటల మజీద్ నుండి హయ్యా అలస్సలా, నమాజు వైపునకు రండి అని అల్లాహ్ తరపు నుండి ప్రకటన గావించబడతా ఉన్నప్పటికీ కూడా లెక్క పక్క లేకుండా మమ్మల్ని కాదులే పిలిచేది అన్నట్టుగా ఉంటే అల్లాహ్ మిమ్మల్ని కోపగించుకోడా? మిమ్మల్ని లెక్క తీసుకోడా? సోదరులారా, అల్లాహ్ దగ్గర నుంచి మీరేమైనా హామీ పత్రం తీసుకొని ఉన్నారా? 5 పూటల నమాజు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క జుమ్మా రోజు నమాజ్ చేసినా సరిపోద్ది, మీకు జన్నత్ ఇచ్చేస్తాను అల్లాహ్ ఏమైనా మీకు హామీ ఇచ్చున్నాడా? మరి ఏ ధైర్యంతో మీరు జుమ్మాకు మాత్రమే నమాజ్కి వస్తున్నారు? 5 పూటల నమాజు చేయమని అల్లాహ్ తాలా ఆదేశించాడు. ఒక్క జుమ్మా రోజు మాత్రమే కాదు అల్లాహ్ ఆదేశించింది. వస్తఈను బిస్సబ్రి వస్సలా వ ఇన్నహా లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషీన్. నమాజు ద్వారా, ఓర్పు సహనం ద్వారా అల్లాహ్ సహాయాన్ని వేడుకోండి. వ ఇన్నహా లఖబీర్. నమాజ్ అనేది చాలా పెద్ద పనే, నమాజ్ అనేది చాలా కష్టమైన పనే. ఇల్లా అలల్ ఖాషీన్. అల్లా అంటే హృదయంలో భయం ఉన్నోడికి మాత్రము ఇది చాలా సులభము అని అల్లా అంటున్నాడు. నమాజ్ అనేది పెద్ద పనే, అల్లాహకు భయపడే వాళ్లకు ఇది చాలా చిన్న పని, సులభం అంటున్నాడు అల్లా తాలా. కావున సోదరులారా, చాలా మంది జుమ్మా కింద మంది వచ్చారు, అసర్ నమాజ్కి 3 లైన్లు 4 లైన్లు వస్తారు, మగ్రిబ్ కూడా వస్తారు, ఈషాకు చాలా మంది రారు, ఫజర్కి అయితే ఇమాం సాబ్ పాటు 4 అంతే, ఇంకెక్కువ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు,
ఎవరికైతే ఫజర్ నమాజు ఈశా నమాజు భారం అనిపిస్తుందో వాళ్ళు మునాఫికులు. మోసల్లసలం అన్నారు, ఎవరైతే ఫజర్ నమాజు ఈశా నమాజు భారం బద్ధకమైపోతుందో వారు మునాఫికులు అన్నారు. కావున సోదరులారా, మోమిన్ స్థాయిలో ఉండాలా, మునాఫిక్ స్థాయిలో ఉండాలా, మనమే డిసైడ్ కావాలి. కావున మోమిన్ స్థాయిలో ఉంటే మనము సాఫల్యం పొందుతాం. మునాఫిక్ స్థాయిలో, కపటుల స్థాయిలో ఉంటే గనక మనం కూడా అల్లాహ్ దగ్గర శిక్షించబడతాం. నమాజులను కాపాడుకునే వాడి పాపాలు క్షమించబడతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ జర్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, శీతాకాలంలో ఒకసారి బయటికి వెళ్ళారు, ఒక ఎండిపోయినటువంటి చెట్టు కొమ్మను మోసల్లల్లాహు వారు పట్టుకున్నారు, ఇలా ఊపారు, ఊపితే ఆకులన్నీ జల 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 రాలిపోయాయి, మొత్తం ఎండిపోయిన ఆకులన్నీ. ఓ అబూ జర్, చూసావా, ఎవరైతే రోజు 5 పూటల నమాజు చేస్తారో వారి యొక్క పాపాలు ఈ చెట్టుకు ఆకులు రాలినట్లుగానే రాలిపోతాయి అని చెప్పారు మోసల్లల్లాహు వారు. కావున సోదరులారా, 5 పూట్ల నమాజ్ చేసేవాడు పాపాలు క్షమించబడతాయి. 5 పూట్ల నమాజ్ చేసేవాడి ఇంట్లో బర్కత్ ఉంటుంది. 5 పూట్ల నమాజ్ చేసేవాడు రేపు తీర్పు దినం రోజున అల్లాహ్ దగ్గర సాఫల్యం పొందుతాడు, స్వర్గానికి వెళ్తాడు. తన నమాజును కాపాడుకోలేని వాడు, బద్ధకంతో నమాజ్ చేసేవాడు, ఫవైలుల్ లిల్ ముసల్లీన్ అల్లదీన హుమ్ అన్ సలాతిహిమ్ సాహూన్, ఎవరైతే నమాజులో బద్ధకం చూపుతారో, సోమర్తనం వహిస్తారో, ఒక నమాజ్ చదివి ఒక నమాజ్ ఎగ్గొట్టి ఒక నమాజ్ చదువుతా, ఈ విధంగా ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఫవైలుల్ లిల్ ముసల్లీన్, అలాంటి ముస్లిములు వైల్ అనే నరకానికి వెళ్తారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. సోదరులారా, కావున బద్ధకంతో నమాజు చదివేవాడు సాఫల్యం పొందలేడు. 5 పూట్ల నమాజు పర్ఫెక్ట్ గా చదివిన వాడే సాఫల్యం పొందుతాడు. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసి సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని, మన సంతానాన్ని స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే కలిమాతో ఈ ప్రపంచంలో మన చివరి సమయం అవుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనల్ని అందరినీ రక్షించుగాక. అప్పుల బారి నుండి అల్లాహ్ తాలా మనల్ని అందరినీ రక్షించుగాక. అల్లాహ్ మనల్ని ఖబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. మహోన్నతుడైనటువంటి సృష్టికర్త, పరమ పవిత్రుడైన అల్లాహ్ను చూసే భాగ్యాన్ని స్వర్గంలో మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.